నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ హృదయమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 50. అయినా నువ్వెవరు? నాకు కాబోయే భార్యవి. ఈ మాత్రం చనుపు చూపించవచ్చు అని మరింత గట్టిగా తన హృదయానికి ఆమెను హత్తుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీదికి చేరాక ఇంటి ముఖం పట్టారు. శారదు తన తండ్రి శైలేంద్ర చెప్పిన పనులన్నీ చేస్తూ ఇంటి పట్టునే ఉంటున్నాడు. వ్యసనాలన్నిటినీ దూరం పెట్టి బాధ్యతగా ఉంటున్న శారదుని చూస్తే జానుకి ఎంతో ముచ్చటేసింది. ఆమెకు అతనిలో చిన్నప్పటి తన బావ కనిపిస్తున్నాడు. రోజులు హ్యాపీగా గడుస్తున్నాయి. చీకటి పడుతుండగా ఒకరోజు శైలేంద్ర సిటీ నుంచి ఊరికి వచ్చాడు. రావడంతోనే శారదు శారదు అని పిలిచాడు. ఇందాకే పొలం నుండి వచ్చి ఫ్రెష్ అప్ అవుతున్న శారదు తండ్రి పిలుపుతో తన గదిలో నుండి హాల్కి వచ్చి, ఏంటి నాన్నగారు పిలిచారు అన్నాడు. ఈ రాత్రికి బట్టలు సర్దుకో. రేపు ఉదయమే మనం బాంబే వెళ్తున్నాం. చిన్న బిజినెస్ పని ఉంది. ఇక మీదట బిజినెస్ పనులు కూడా సాధ్యమైనంత వరకు నువ్వే చూసుకోవాలని చెప్పాను కదా, అందుకే నిన్ను తీసుకెళ్తాను. ఓ 4 రోజులు నాతో పాటు ఉన్నావు అంటే నీకు మనం చేస్తున్న బిజినెస్ పట్ల ఒక ఐడియా వస్తుంది. అలాగే అక్కడ నువ్వు సంతకాలు పెట్టవలసిన పని ఉంది అని చెప్పి ఫ్రెష్ అప్ అవడానికి తన గదికి వెళ్ళాడు శైలేంద్ర. చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చిన తన భర్తను చూసి, ఏంటండి ఇలా వచ్చారు? ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. గాబరా పడింది. కాల్ చేయకపోతే ఇంటికి రాకూడదా ఏంటి? కళ్ళు ఎగరవేసి చిన్నగా నవ్విన అతడు, పని మీద బాంబే వెళ్తున్నాను. శారదుని తీసుకెళ్దామని ఇలా వచ్చాను. ఓ 4 రోజులకు సరిపడా నా బట్టలు సర్దు ఆమెకు చెప్పేసి స్నానానికి వెళ్ళాడు. ఏంటో ఈయన ఎప్పుడు వచ్చినా ఏదో ఒక హడావిడితోనే వస్తారు. ఓ 4 రోజులు ప్రశాంతంగా ఇంట్లో ఉన్నది లేదు. చిన్నగా గొణుకుతూ అతని బట్టలు ఇంకా నెసెసరీ థింగ్స్ తీసి ఒక బ్రీఫ్ కేసులో సర్దిపెట్టింది. ఏంటి బావా బట్టలు సర్దుకుంటున్నావు? నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్తున్నావా? శారదు గదికి వచ్చిన జాను అనుమానపడింది. నా లవ్వర్తో జంప్ అవుతున్నాను. చిలిపిగా కన్ను కొట్టిన అతడు, ఈ విషయం నీకు ముందుగా ఎలా చెప్తాను? అందుకే చెప్పలేదు. ఆమెను ఆట పట్టించాలని చూశాడు. జాను కోపంతో అతన్ని కొరకొరా చూసింది. ఆమె చూపులు లెక్క చేయకుండా తన బట్టలు తాను బ్యాగులో సర్దుకుంటున్నాడు. శారదు తనను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోవడం జానుకి నచ్చలేదు. ఆమె కోపం నశాలానికి అంటింది. అతని చేతిలో ఉన్న బ్యాగును లాక్కొని అందులో ఉన్న బట్టలన్నీ తీసి కింద పడేసింది. శివంగిలా కోపంతో ఊగిపోతున్న జానుని చూసి పకపకా నవ్వాడు శారదు. ఎందుకలా నవ్వుతావ్? రోషంతో అతన్ని తినేసేలా చూసింది. నవ్వక ఏం చెయ్యమంటావ్? నా గురించి అన్నీ తెలిసి కూడా నేను చెప్పిన అబద్ధాన్ని పట్టుకొని నువ్వు కోపగించుకుంటున్నావు చూడు, అందుకు నాకు నవ్వు వచ్చింది అని ఆమె భుజాల మీద చెయ్యి వేసి తన తలతో ఆమె తలకు డిచ్చా ఇచ్చాడు. నువ్వు చెప్పింది అబద్ధమని నాకెలా తెలుస్తుంది? అయినా నీకింతకు మునుపు లవ్వర్ ఉందేమో. నిజంగానే నాకు చెప్పకుండా దాంతో జంప్ అవుతున్నావేమో. ఎవరికి తెలుసు? నువ్వు ఏమైనా చెయ్యగల సమర్థుడివి. ఇంతకు ముందు అనుకున్న వ్యసనాలను గుర్తు తెచ్చుకొని ఇలా వెటకారం ఆడింది. ఇన్నాళ్ళ మన ప్రేమలో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? బాధతో వాపోయాడు. ఆమె మాటలతో అతని మనసు గాయపడింది. ఆమెను వదిలి దూరంగా వచ్చి కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. అయ్యో, అనవసరమైన విషయాలు మాట్లాడి బావ మనసు బాధ పెట్టాను అనుకొని అతని దగ్గరికి వచ్చి వెనక నుండి హగ్ చేసుకుంది. అయినా అతడు తనకేమీ పట్టనట్టు అలాగే నిలబడి ఉన్నాడు. సారీ బావా, నీ మనసు తెలుసుకుందామని అలా అన్నాను. అంతేకాని నిన్ను హర్ట్ చేయాలని కాదు. నొచ్చుకుంది. నేను కూడా అలా అనకుండా ఉండాల్సింది. నేను అలా అన్నందుకేగా నువ్వు ఇలా అన్నావు. చెల్లుకి చెల్లు సరిపోయింది. ఎంతకైనా నువ్వు ఈ బావకి తగ్గ మరదలివి కదా, దేంట్లోనూ తీసిపోవు అని వెనక నుండి హక్ చేసుకున్న జానుని తన ముందు వైపుకు తెచ్చుకున్నాడు. జాను, నేను రేపు నాన్నగారితో కలిసి బాంబే వెళ్తున్నాను. రావడానికి 4-5 రోజులు పట్టొచ్చు. ఆమె ముఖం మీద కదలాడుతున్న ముంగురులను తీసి ఆమె చెవి వెనకాల పెట్టాడు. అవునా? శాడ్గా అనుకున్న ఆమె, అన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండాలి అంటే నాకు కష్టంగా ఉంటుంది బావా. నేను కూడా నీతో వస్తాను. తీసుకెళ్ళకూడదు? గోముగా అడిగింది. నాన్నగారు బిజినెస్ పని మీద నన్ను తీసుకొని వెళ్తున్నారు. పిక్నిక్కి కాదు, నిన్ను వెంటేసుకొని వెళ్ళడానికి అన్నాడు.
సరే అయితే ఏం చేస్తాను, నువ్వు వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటాను నాటకీయంగా అంది. అయ్యో నా డ్రామా క్వీన్ అని ఆమెను ముద్దు చేస్తూ కితకితలు పెట్టాడు. ఆమె కిలకిలా నవ్వింది. అలా నవ్వుతున్న ఆమెను చూసి తన్మయత్వంతో తను కూడా నవ్వాడు. ఉదయమే లేచి శైలేంద్ర శారదుతో కలిసి బాంబేకి బయలుదేరారు. వీధి గుమ్మం వరకు వచ్చి ఇంద్రాణితో పాటు జాను వాళ్ళకి సెండాఫ్ ఇచ్చింది. శారదు వెళ్ళడంతో ఆమె మనసు చిన్నబోయింది. అందులో నుండి బయటపడడం కోసమని చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాత మెలోడీ సాంగ్స్ వింటూ ఇంటి ముందున గార్డెన్లో వాకింగ్ చేస్తోంది. ఇంతలో ఆమె సెల్ రింగ్ అయింది. డిస్ప్లే మీద నిషికా ఫోటో చూసి చాలా మంచి టైంలో ఫోన్ చేసింది అనుకొని హ్యాపీ ఫీల్ అవుతూ, హాయ్ నిషి, ఎలా ఉన్నావు? ఈ మధ్య నువ్వు కాల్ చేయడం లేదు అంది. నువ్వు మీ బావతో హ్యాపీగా ఉన్నానని చెప్పావు కదా, నీ హ్యాపీనెస్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను కాల్ చేయలేదు. ఇప్పుడు కూడా చేయకూడదు అనుకున్నాను, కానీ తప్పడం లేదు ఏడుపు గొంతుతో అంది. ఏమైంది నిషి, అలా మాట్లాడుతున్నావు? నీ మాటలతో కూడా ఏదో తేడా కనబడుతోంది. ఏమైంది? ఆంటీ బాగానే ఉన్నారు కదా? ఆమె మనసు కీడును శంకించగా ఆత్రంగా అడిగింది. మా మమ్మీకి ఆరోగ్యం బాగోలేదు జాను. 2 రోజులుగా ఫీవర్, ఎంతకీ తగ్గడం లేదు. నాకు ఒక్కదానికి ఏమీ పాలుపోవడం లేదు. నువ్వు వస్తే కాస్త నాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్ జాను, నా కోసం వస్తావా? అర్థించింది. ఎంత మాట నిషి, నువ్వు నా స్నేహితురాలివి. నువ్వు కష్టంలో ఉంటే ఆదుకోవడం నా బాధ్యత. అయినా ఆంటీకి 2 రోజులుగా జ్వరం ఉంటే నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు? నేను అప్పుడే వచ్చేదాన్ని కదా, బాధతో అన్న జాను. ఇంతకు హాస్పిటల్ తీసుకెళ్ళావా? డాక్టర్ గారు ఏమన్నారు? ఆందోళనతో అడిగింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఫోన్లోనే చెప్పలేను. ఇంతకీ నువ్వు వస్తున్నావా, రావడం లేదా? ముందది చెప్పు. నువ్వు రాను అంటే నేను ఇంకెవరినైనా తోడు రమ్మని పిలుచుకుంటాను, చిరుకోపం చూపించింది. అయ్యో నిషి, రాకుండా ఎలా ఉంటాను? ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను. నువ్వు కంగారు పడకు. నేను వచ్చే వరకు ఆంటీని జాగ్రత్తగా చూసుకో. నేను జర్నీలో ఉన్నా కూడా మధ్య మధ్యలో కాల్ చేస్తూ ఉంటాను, సరేనా అని చెప్పి కాల్ కట్ చేసి వసుంధరాదేవి దగ్గరికి వచ్చింది జాను. అమ్మమ్మ, నిషి వాళ్ళ మమ్మీకి ఆరోగ్యం బాగోలేదట. తనొక్కతే ఉంది, తోడు ఎవరూ లేరట. నన్ను తోడు రమ్మంది, వెళ్ళనా? ప్రాధేయపడింది. అయ్యో, ఇలాంటి కష్ట సమయంలోనే మనిషికి మనిషి తోడు అవసరం. తను నీ ఫ్రెండు, తప్పకుండా వెళ్ళాలి అన్న ఆమె. అయ్యో, సమయానికి శారదు లేడు, కారు కూడా అందుబాటులో లేదు. మీ మామయ్య వాళ్ళని దింపడానికి కారు వెళ్ళింది. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావు? ఎవరిని ఇచ్చి పంపను? ఆలోచనలో పడింది. అమ్మమ్మ, నువ్వు కంగారు పడకు, నేను ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్తాను అని ట్యాక్సీ బుక్ చేసింది. ఎవరినో దింపడానికి ఆ ఊరికి ట్యాక్సీ రావడంతో ఆ ట్యాక్సీ అతను ఆమె బట్టలు సర్దుకొని వచ్చే లోపల ఇంటి ముందుకు వచ్చాడు. అమ్మమ్మ, వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరింది. కొన్ని గంటల ప్రయాణం చేశాక సిటీకి వచ్చింది. అపార్ట్మెంట్ ముందు ట్యాక్సీ ఆగానే వానికి డబ్బులు ఇచ్చి బ్యాగ్ పట్టుకొని నిషి వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి సోఫాలో కూర్చొని జ్యూస్ తాగుతున్న గౌతమి కనిపించింది. ఆంటీ, మీ ఆరోగ్యం బాగోలేదట కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఫీవర్ తగ్గిందా? మందులు వేసుకున్నారా అని తన బ్యాగ్ని కింద పడేసి గౌతమి దగ్గరికి వచ్చి కంగారు పడుతూ అడిగింది. నాకేమైంది జాను, నేను బాగానే ఉన్నాను. నేను జబ్బు పడ్డానని నీకెవరు చెప్పారు? నేను జ్యూస్ తాగడం చూసి నువ్వు అలా అనుకున్నావా ఏంటి? జబ్బు పడ్డ వాళ్ళు మాత్రమే జ్యూస్ తాగాలా? ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తాగకూడదా? చిన్నగా నవ్వింది. అదేంటంటే మీరు అలా అంటున్నారు? మీకు జ్వరం వచ్చిందని నాకు నిషి కాల్ చేసి చెప్పింది, అందుకే కంగారు పడుతూ వచ్చాను అని తెల్లముఖం వేసింది. నిన్ను కంగారు పెట్టాలని అది జోక్ చేసి ఉంటుంది. నాకేమీ కాలేదు, నేను నిక్షేపంగా ఉన్నాను. కావాలంటే చూడు అని జాను తన చేతిని తీసి తన నుదుటి మీద పెట్టుకొని చూపించింది. ఆమె నుదురు జాను చేయికి చల్లగా తగిలింది. జానుకి చాలా కోపం వచ్చింది. ఏ నిషి, ఎక్కడున్నావు? ఇలా రావే నా ముందుకి. ఎంత నన్ను ఏడిపించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి చెత్త జోకు వేస్తావా? అసలు నీకు కొంచెమైనా బుద్ధుందా? ఎవరైనా ఆరోగ్యంగా ఉన్న తల్లిని పట్టుకొని రోగం వచ్చిందని చెప్తారా అని బెడ్రూమ్లో రిలాక్స్గా కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్న నిషి దగ్గరికి వచ్చి ఆమె చెవి మెలేసింది జాను. అలా చెప్తే కానీ నువ్వు రావని, అందుకే అలా చెప్పాను అని చిన్నగా నవ్వి, అబ్బా వదలవే, చెవి నొప్పి పుడుతోంది. ఆమె చేతిని విడిపించుకుంది. అయినా నేను ఎందుకు రావాలి? ఇక్కడ ఏం పని ఉందని రావాలి?
ఉడుకుపోతుతనం చూపించింది. ఒకవేళ నువ్వు నన్ను రప్పించాలి అనుకుంటే మరీ ఇంత చీప్ ట్రిక్ ప్లే చేస్తావా అని కొట్టడానికి చెయ్యెత్తింది జాను. సారీ జాను, క్యూట్గా ముఖం పెట్టింది నిషి. సారీ నాకు కాదు, మీ మమ్మీకి చెప్పు. ఎందుకంటే హెల్తీగా ఉన్న ఆంటీని నీ పేషెంట్ను చేసావు కదా, అందుకు కోపంగా అంది. నిషి కూర్చున్న దగ్గర నుండే సారీ మమ్మీ అని గట్టిగా అరిచి చెప్పింది. గౌతమి వాళ్ళ దగ్గరికి వచ్చి, జాను, ఈ మధ్య దీనికి అల్లరెక్కువైంది, ఆకతాయి పనులు చేస్తోంది. దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. ఏం చేస్తావో నీ ఇష్టం. దీని ఆకతాయి కాస్త తగ్గించు. కూతురు వైపు కోపంగా చూసింది. దీన్ని నాకు అప్పగించావు కదా, ఇక మీరు రిలాక్స్ అయిపోండి, దీని సంగతి నేను చూస్తాను అని నిషి వైపు గుర్రుగా చూసి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళింది జాను. ఆ తర్వాత వచ్చి, ఇప్పుడు చెప్పవే, ఏం కొంపలంటుకున్నాయని నన్ను ఇలా రప్పించావు? ఆమెను చూపులతోనే కొట్టేలా చూసింది. అమ్మా తల్లి, నేనేమీ టైంపాస్ కోసం నిన్ను పిలవలేదు. రేపు నీ ఫింగర్ ప్రింట్ ఇంకా వీసా ఇంటర్వ్యూ ఉంది, గుర్తుందా? కోపంగా చూసి కళ్ళు ఎగరవేసింది. అవునా, ఈ విషయం నాకు తెలియనే తెలియదు. అమాయకంగా ముఖం పెట్టింది జాను. అవునులే, ఎలా తెలుస్తుంది? మెయిల్స్ చెక్ చేసుకోవు, నేను మెసేజెస్ పెడితే మెసేజెస్ చూడవు, ఎంతసేపు మీ బావ పేరుని జపిస్తూ అతని చుట్టూ తిరుగుతూ ఉంటావు. అది తప్ప నీకు ఇంకో ధ్యాస లేదు, మరో ఊసు లేదు, వెటకారమాడింది నిషి. నువ్వు చెప్పింది నిజమే నిషి, ఈ మధ్య నేను ఎక్కువగా బావతోనే టైం స్పెండ్ చేస్తున్నాను. వాస్తవాన్ని ఒప్పుకుంది జాను. అందుకే నేను ఇలా పిలిపించవలసి వచ్చింది. లేదంటే నువ్వు వచ్చేదానివా? మా బావకి ఇష్టం లేదు, నేను రాను అనేదానివి. ఇంకా నయం, నీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అన్నీ నా దగ్గరే ఉంచుకోవడం మంచిదైంది అంది. అవును నిషి, నాకు నిజంగానే వీసా ఇంటర్వ్యూ ఇవ్వాలని లేదు, మా బావని వదిలి ఫారిన్ వెళ్ళాలని లేదు. కానీ ఈ విషయం నీకు చెప్తే నువ్వు నన్ను కొడతావు, అందుకే నీకు చెప్పలేదు. అయినా ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరికీ వీసా వస్తుందా ఏంటి? ముగ్గురిని రిజెక్ట్ చేస్తే ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తారట. చూద్దాం, నాకు వస్తుందన్న నమ్మకం అయితే లేదు, రాకపోవడమే మంచిది పైకి అనలేక మనసులో అనుకుంది. అవును, నీ ఇంటర్వ్యూ ఎప్పుడుంది? నీకు కూడా నాతో పాటు రేపేనా అడిగింది జాను. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతేకాదు, ఇక ముందు నేను ఇవ్వబోయే మరి ఒక కొత్త సిరీస్ అరోగేట్ హస్బెండ్, అది కూడా చూసి మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.